హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ మై 15 సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే నేను పెంటమ్మ తల్లి గుడికి రెడీ అయిపోతున్నాను. మా నానమ్మలు అయితే మమ్మల్ని పిలిచారనమాట, పండగ చేస్తున్నారని చెప్పి. ఫస్ట్ అయితే నేను నివ్యా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాది వేరే మాయిశ్చరైజర్, చిన్నోడు ఎక్కడ పడితే అక్కడ అన్ని పడిచేస్తుంటాడు. తర్వాత పిన్స్ బీబీ క్రీమ్ ఉంటుంది కదా, ఆ బీబీ క్రీమ్ అనేది నేను కొంచెం నాకు డార్క్ సర్కిల్స్ ఉంటే అక్కడ అప్లై చేస్తున్నాను అనమాట, కొంచెం కవర్ చేయడానికి. ఈ మధ్య అయితే అసలు నాకు చిన్నోడితో అసలు ఇద్దరే సరిపోవట్లేదు, బాగా డార్క్ స్పాట్స్ ఎక్కువైపోతున్నాయి. తర్వాత కొంచెం స్పిన్స్ బీబీ పౌడరే, అది కూడా అప్లై చేసుకుంటున్నాను లైట్గా కాంపాక్ట్ కింద అనమాట. నేను బేసికల్గా ఎక్కువ మేకప్ ఏం యూస్ చేయను, ప్రొడక్ట్స్ ఉన్న వాటిల్లోనే నేను బెస్ట్గా రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత లిప్ బామ్ అనేది నేను యూస్ చేస్తాను అనమాట ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకునే ముందు. ఎందుకంటే తర్వాత లిప్స్టిక్ వైన్ కలర్ షేడ్ ఉంటుంది కదా, ఎన్వైబీది, అది యూస్ చేస్తున్నాను. నాకు కాస్త లిప్స్టిక్ ఎక్కువ అనిపించి కొంచెం ఐ బ్లష్ కింద కూడా వాడుతున్నాను అనమాట. అది కొంచెం ఈవెన్గా సెట్ చేసుకున్నాను లిప్స్. తర్వాత వచ్చేసరికి బిందీ పెట్టుకుంటున్నాను. బిందీ పెట్టుకుంటే అసలు మన ఫేస్ లుక్కే మారిపోద్ది. స్టోన్ బిందీ ఉంటుంది కదా, వైట్ స్టోన్ బిందీ అనేది నేను సెట్ చేసుకున్నాను. దాని తర్వాత నీట్గా తలదువ్వేసుకొని జడ కూడా వేసేసుకున్నాను అనమాట. జడ వేసుకున్న తర్వాత ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు మా మమ్మీ మ్యారేజ్ టైంలో పెట్టారు. ఇయర్ రింగ్స్ నేను పెట్టేసుకుంటున్నాను, ఈ డ్రెస్కి సూట్ అవుతాయి కదా అని చెప్పి. అండ్ నాకు చాలా భయం పెట్టుకునేటప్పుడు ఇయర్ రింగ్స్, ఎందుకంటే సేల పడిపోద్దేమో అని. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది అనమాట. ఒకసారి సేల పడిపోతే సోఫా కింద అది ఎతకడానికి చాలా ఇబ్బంది అయింది. దీని తర్వాత దీనికి సెట్ అయిపోయిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి, పికాక్ లాగా వస్తాయన్నమాట. ఆ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను నీట్గా. అండ్ దాని తర్వాత నెక్లో వచ్చేసరికి ఇది నాకు మా హస్బెండ్ మ్యారేజ్ టైంలో తీసుకున్నారనమాట, స్టెప్ చైన్. ఈ స్టెప్ చైన్ కూడా నేను నీట్గా సెట్ చేసుకున్నాను, లైక్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది ఈ డ్రెస్కి అనిపించి. తర్వాత ఫైనల్గా కుంకుమతో సెట్ చేశాను నుదుటి మీద అండ్ బొట్టు బిళ్ళ కింద కూడా. ఎందుకంటే కుంకుమ పెట్టుకుంటేనే ఆడవాళ్ళ మొహానికి అందం వస్తుంది అనేది నా ఫీలింగ్. ఏదైనా సరే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నాకు ఓకే, ఫేస్ అంతా ఓకే అనిపించింది, కానీ కాస్త ఐబ్రోస్ బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపించి కాస్త ఐబ్రోస్ని బ్రష్తో నీట్గా చేస్తాను. ఫైనల్లీ ఇదే నా లుక్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసరికి నేను బనియాన్ ట్రీలో తీసుకున్నాను, ఒక 1150 సంథింగ్ చేంజ్ పడింది.